పాడైపోతున్నాడు అనో లేదంటే వీడు చాలా క్రూరుడు అనో ఎక్కడో డౌట్ వచ్చింది. అందుకే ఏ తల్లి ఏ కొడుకుని అడగకూడని ప్రశ్న, అడగలేని ప్రశ్న నువ్వు చంపుంటావేరని అడిగింది. రెండో రోజు కూడా అడిగింది, అది కూడా పోలీసులే చెప్పారు. ఒక్కరోజు ఆ తల్లి అడగలేదు, రెండో రోజు కూడా అడిగింది. అంటే ఆ తల్లిలో ప్రతిరోజు అనిపిస్తుంది నాకు వీడు ఏమన్నా చేసి ఉంటాడా, నా కొడుకు ఏమైనా చేసి ఉంటాడా, వీడు చేసి ఉంటాడా అని ఆ తల్లికి ఎక్కడో డౌట్ వస్తుంది. అందుకే 2 రోజులు అడిగింది. అమ్మ నీ మీద ఒట్టు అని వేశాడు. వాళ్ళ అమ్మ చనిపోయిన వాడికి ఏం కాదు కదా, వాళ్ళ అమ్మ మీద ఒట్టేసిన ఏం కాదు కదా, వీడికి ఎమోషన్స్ ఉండవు, ప్రేమాభిమానాలు లేవు ఆ ఏజ్లో, మానవతా విలువలు లేవు ఆ ఏజ్లో. కేక్ తినిపించిన చేత్తోనే కత్తితో పొడిచి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. సో వీడు ఎన్నో నేరాలు చేసుండుంటాడు. ఆ లెటర్లో బ్యాట్ అనే పదం లేకపోవడమే నాకు కలుగుతున్న అనుమానం. మీకు కూడా అదే, చాలా మందికి అదే అనుమానం కలుగుతుంది. సహస్ర వాళ్ళ నాన్న చెప్పాడు దాటుకొని వారం అయ్యింది అని, బ్యాట్ కొని వారం అయిందని. కానీ బ్యాట్ చూడండి ఒకసారి, బ్యాట్ కొని వారం అయ్యిందా? మరి ఆ బ్యాట్ ఏమో కొంచెం చాలా ఎప్పుడో కొన్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి ఆ బ్యాట్ విజువల్ కూడా ప్లే చేద్దాం. వాళ్ళ ఇంట్లో దొరికింది ఆ బ్యాట్ చూడండి, MRF బ్యాట్. అదిగో ఆ తర్వాత బ్యాట్ కొన్న తర్వాత హ్యాండిల్ కూడా పాత బ్యాట్లా మనకి కనిపిస్తుంది. అది పాత బ్యాట్లా కనిపిస్తుంది, కొత్త బ్యాట్ లాగా కూడా కాదు. MRF అని రాసుకున్న బ్యాట్, ఇంకుతో కూడా రాసిన బ్యాట్ కనిపిస్తుంది. అది కొత్త బ్యాట్ అయితే కాదు. మరి ఆ బ్యాట్ కోసమే చంపేశాడా? మరి లెటర్లో మనీ అని ఎందుకు రాశాడు? ఒక గ్యాస్ని ఎలా లీక్ చేయాలి, ఆ మిషన్ ఎలా కంప్లీట్ చేయాలి అని అంత ఎలా రాసుకున్నాడు. సరే పోనీ ఏవో చూసి 27 కత్తిపోట్లు ఎలా పొడవగలిగాడు? ఒక చంటిపాప ఒంటిలో, చంటిపాప బాడీలో 27 కత్తిపోట్లు ఎలా పొడవగలిగాడు? ఇవన్నీ డౌట్సే కదా. మరి ఈ డౌట్స్ బయటికి రావు. దీని చుట్టూ ఒక పెద్ద విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం వాడి మాటలు నమ్మి జ్యువెనైల్ హోమ్కి పంపిస్తే వీడు చేసినటువంటి నేరాలు బయటకు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరి వీడు బాలుడు కదా అని వీడిని ఎవరైనా ఇలా ట్రైనప్ చేసి ఉండుంటారా? ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో దొరికితే ఎవ్వరి పేర్లు చెప్పకు, నువ్వు మైనర్ కాబట్టి దొరికితే నేను జ్యువెనైల్ హోమ్కి పంపిస్తారు, ఆ తర్వాత నువ్వు ఈజీగా కొన్ని ఇయర్స్లో బయటకు వచ్చేసే అవకాశం ఉంటుందని ఈ బాలుడిని ఇలాంటి నేరాలకు ఎవరైనా ప్రేరేపించి ఉండుంటారా? వీని వెనుక ఇంకెవరైనా ఉండుంటారా అనే చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో వీడు బాలుడు కాబట్టి వాడు చెప్పింది నమ్మి జ్యువెనైల్ హోమ్కి మామూలుగానే పంపించి వదిలేస్తే ఇంకేమైనా నేరాలు బయటకు రాకుండా ఆగిపోతాయేమో అనే ఒక భయం, బాధ మనసులో కలుగుతుంది కదా. చాలామందికి ఇవే డౌట్స్ వస్తున్నాయి కదా. నిన్న పోలీసులు చెప్పిన తర్వాత నిజంగా బ్యాట్ గురించి ఏమో అనుకున్నాం ఒకసారిగా, కానీ ఎందుకు బ్యాట్ గురించి అయ్యుండి ఉంటుంది, నిజంగానే బ్యాట్ గురించి అయ్యుండి ఉంటుందని ఆలోచిస్తే ఎక్కడో తేడా కొడుతుందని అనిపిస్తుంది. సరిగ్గా మళ్ళీ ఆ లెటర్ చూస్తే బ్యాట్ గురించి కాదు, ఎందుకంటే ఆ లెటర్లో బ్యాట్ అని రాయలేదు కదా వాడు అనే డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఎస్, కొన్ని కమెంట్స్ చదువుతాను. మాధవి రాశారు, వేరే వాళ్ళ భయపడాలి అంటే వానికి ఉరి తీయాలి, లేదంటే అందరూ అలానే తయారవుతారు. నిజమండి, మైనర్స్ ఇలాంటి క్రూరమైన నేరాలు చేసే మైనర్స్ విషయంలో కఠిన చట్టాలు అయితే తీసుకుని రావాలి. మరి ఇప్పటికే మనం అంటే మైనర్లు మనం ఢిల్లీలో చూసాం కదా, నిర్భయ ఘటన తర్వాత నిర్భయను అత్యంత కిరాతకంగా హత్య చేసిన మైనర్లని తెలిసిన తర్వాత మైనర్ల విషయంలో కొన్ని చట్టాలు తీసుకొచ్చాం. హేయమైన నేరాలు చేసేటప్పుడు వాళ్ళు మైనర్లైనా ఒక 15 ఏళ్ళు దాటుంటే 16 ఏళ్ళు దాటుంటే వాళ్లను మేజర్లుగానే పరిగణించాలి అంటూ వాళ్ళ ఫిజికల్ టెస్టులు చేసి మేజర్లుగానే పరిగణించాలి అనే చట్టాలు తీసుకొచ్చాం. మరి వీడు 14 ఏళ్ల వయసు లాంటి నేరాలకు పాల్పడుతున్నాడు అంటే సామాజిక పరంగా కొన్ని మార్పులు తీసుకుని రావాలి. మైనర్లను నిర్దాక్షిణ్యంగా ఉరి తీసేసే లాంటి చట్టాలు బహుశా తీసుకొచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు మైనర్లు ఇంత క్రూరమైన ఆలోచనలు రావడానికి మళ్ళీ సమాజం కారణం అవుద్ది. సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి మొబైల్స్, ఈ మొబైల్స్లో వస్తున్నటువంటి క్రైమ్కి సంబంధించిన అంటే మహా అయితే న్యూస్లో ఏముంటుందంటే ఈ నేరాన్ని ఇదిగో వీడు ఇలా చేశాడు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇలా జరిగింది, లేదు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇలా జరుగుతుంది అని న్యూస్లో చెప్పగలుగుతాం. కానీ కొన్ని కంటెంట్లు ఏమొస్తుంది, ఒక నేరాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, దొరకకుండా ఏం చేయాలి అని ఆ సినిమాలో డైరెక్షన్ సీన్ టు సీన్ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అట్రాక్ట్ అయిపోతుంటుంటారు కదా ఇలా అని. కానీ ఆ సినిమా ఆ సీన్స్ చూసిన తర్వాత నేర స్వభావం ఉన్నవాడు ఏం చేస్తుంటుంటాడు, అవును నేను ఇలా నేరం చెయ్యాలి కాబోలని అని అనుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. పైగా బయట వానికి డబ్బులు కావాలి. ఇప్పుడు ప్రతి చిన్నపిల్లాడికి కూడా ప్రతి వాడికి కూడా చాలా కోరికలు ఎక్కువైపోతూ ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు స్తోమత లేకపోతే ఆ డబ్బులు ఎలా సంపాదించాలన్న ఆలోచన వాళ్ళలో పెరుగుతుంది. క్రైమ్ ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే కంటెంట్ క్రైమ్ థ్రిల్లర్స్లో వస్తుంది. అఫ్కోర్స్ అక్కడ ఏ రేటింగ్ ఇస్తుంటుంటారు, లేదంటే పెద్దలకు మాత్రమే ఒక సర్టిఫికేట్ ఇస్తుంటుంటారు. కానీ నెట్లో అవి ఏమి ఉండవు కదా.
మరి ఈ చిన్న పిల్లల్లో చిన్నప్పటి నుంచి అవే రకమైన వీడియోస్ చూస్తూ పెరిగిన వాళ్ళలో ఒక్కసారిగా మార్పు భయం రావాలి అంటే కూడా కాదు. మరి ఎలా? ఒకసారి దాని గురించి ఆలోచించాలి ఎవరికైనా. అందుకే నేను నాకు టీచర్ని అడుగుదామని వెళ్ళాను. టీచర్ని వాళ్ళ బడికి వెళ్ళాను, ఆ స్కూల్ బడికి, ఎవరు ఈ పిల్లాడు చదువుతున్న స్కూల్ బడికి వెళ్ళి, అమ్మ ఒక్కసారి మీరు చెప్పండి, ఎందుకంటే టీచర్ లాంటి వాళ్ళు చెప్తే మార్పు వస్తుంది కదంటే అక్కడ టీచర్లు మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు. నేనేం చెప్పనండి అన్నారు. మరి టీచర్ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడాలి కదా. పిల్లలకు పదే పదే చెప్పాలి, స్కూళ్ళలో చెప్పండి, ఇంటి దగ్గర కూడా చెప్పండి. మన ఆలోచనలు ఎలా ఉండాలి, మనం ఏదైనా ఫ్రెండ్స్తో ఏం షేర్ చేసుకోవాలి, బంధం అంటే ఏంటి, అనుబంధాలు ఎలా ఉండాలి. ఇంతకుముందు మా అమ్మలు తాతమ్మలు ఉండేటప్పుడు, మన చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, వాళ్ళ ఒళ్ళు పడుకుని ఉన్నప్పుడు వాళ్ళ పర్యవేక్షణ ఉండేది. వాళ్ళు చిన్న చిన్న కథలు చెప్పేవారు, నీతి కథలు చెప్పేవారు. ఇప్పుడు నీతి కథలు చెప్పేవాళ్ళు లేరు. ఏం చెప్పినా ఇదిగో ఈ సెల్ ఫోనే చెప్పాలి, ఏం చెప్పినా ఈ సెల్ ఫోనే కదా చెప్పాలి. ఎస్, నేను ఒక ఓటింగ్ పెట్టాను. ఆ ఓటింగ్ ఇదిగో, బ్యాట్ కోసమే సహస్రాన్ని హత్య చేశాడని మీరు నమ్ముతున్నారా అంటే 20% మంది బ్యాట్ కోసమే సహస్రాన్ని హత్య చేశాడని మీరు నమ్ముతున్నారా అంటే నో అని 80% మంది అంటున్నారు, ఎస్ అని 20% మంది అంటూ ఉన్నారు. నేను కూడా 80% మందిలోనే ఉన్నాను. నో, నేను నమ్మట్లేదు. బ్యాట్ కోసం అంటే నేను నమ్మట్లేదు. సో ఎందుకంటే నాకు అసలు ఆలోచన బ్యాట్ కోసమే అంటే మరి ఆ లెటర్లో మనీ అని ఎందుకు రాసుకున్నాడని నాకు డౌట్ వస్తుంది. మరి 20% మంది ఎందుకు నమ్ముతున్నారో అంటే ఒక్కొక్కసారి నేను కూడా పొరపాటు పడుతూ ఉండొచ్చు కదా. సో అందుకని మీరు ఎందుకు నమ్ముతున్నారో జస్ట్ కామెంట్ చేయండి, నేను వాటిని కూడా చదువుతాను. కానీ వీటన్నిటికీ కారణం సామాజికంగా కూడా ఇంట్లో చిన్న చిన్న కుటుంబాలు, మహా అయితే తల్లిదండ్రి ఒక బిడ్డ, లేదు తల్లిదండ్రి 2 బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు, వాళ్ళ పర్యవేక్షణ, తల్లిదండ్రి జాబ్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏది తప్పు ఏది ఒప్పు అని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది చూడటానికి తాత నానమ్మ మా అమ్మ వీళ్ళెవరూ ఉండరు కదా. సో వాళ్ళతో ఎప్పుడు మన చిన్నప్పుడు అయితే మనం ఒకవేళ పేరెంట్స్ ఏదైనా పని చేస్తుంటే మన చేతిని పట్టుకొని తాత నానమ్మ వీళ్ళు ఎవరొకరు ఉండేవారు, వాళ్ళు ఒళ్ళు పడుకోబెట్టుకుని. కానీ ఇప్పుడు ప్రతి పిల్లాడి చేతిలో నీ ఫోన్ ఇచ్చేస్తున్నాం. తల్లిదండ్రులు బయటికి వెళ్ళాలి అంటే వాడు ఏడుస్తుంటే ఇదిగోరా ఫోన్ తీసుకో ఆడుకొని, తప్పట్లేదండి అంటాం. అఫ్కోర్స్ నిజమే, కానీ ఒక్కొక్కసారి కొంత సమయం ఇచ్చే సమయం కొంతమందికి ఎక్కువైపోతూ ఉంది. భోజనం చేస్తూ ఉన్నప్పుడు సెల్ ఫోనే, పడుకోవడానికి ముందు సెల్ ఫోనే, ఇంకేదైనా పని చేస్తున్న కాసేపు యాడ్న వండిపోని, మరీ చిన్నపిల్ల అయితే యాడ్న వండే ఓకల్ కార్డ్స్ ఓపెన్ అవుతాయి బాగా. మరీ సెల్ ఫోన్ ఇచ్చి ఆడొద్దు అని సెల్ ఫోన్ ఇచ్చేస్తూ ఉంటే ఏం చేయాలి అంటే దాని స్థాయిలో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఇవ్వడం, మిగతా వాళ్ళు రోజంతా ఇవ్వడం చాలా వస్తున్నాయి. మరి వాడికి ఇచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి అవే చూస్తుంటుంటాడు. ఈ మధ్యన ఇంకొకటి కూడా వచ్చింది, డోపమైన్ రిలీజ్ అవుతుందంట బ్రెయిన్లో. అంటే ఒక షాట్ చూసినప్పుడు ఆ షాట్ మనకు ఆనందాన్ని ఇస్తుంది కదా, దానికి మించిన ఆనందాన్ని కలిగించే నెక్స్ట్ షాట్ రావాలి, లేకపోతే డిసప్పాయింట్ అయిపోతుంటుంటాడు. ఇలాంటి ఆలోచనలతో ఫోన్లు ఇచ్చి పెంచేటప్పుడు ఎదిగే కొద్దీ ఇలాంటి క్రైమ్ సినిమాలే చూస్తుంటుంటాడు. చాలా కారణాలు ఉన్నాయి. సో ఇక నేను ఇక్కడ ఇది పెట్టాం, ఒక పోల్ పెట్టాం, బ్యాట్ కోసమే సహస్రాన్ని హత్య చేశాడని మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నామని 19% అంటున్నారు, నమ్మటం లేదు అని ఏకంగా 81% మంది అంటున్నారు. జి లక్ష్మి కామెంట్ చేశారు, వాణ్ణి చంపేయండి అని. నిన్ను ఆమను అని ఎవరో కామెంట్ చేశారు, నాకు అర్థం కాలేదు ఇది ఏంటది. నిన్న పైకి వెళ్ళిపోయింది, రాయల్, ఓకే ఒక్క నిమిషం. రాయల్ గేమర్ కామెంట్ చేశారు, నిన్ను ఏమను, నాకు అర్థం కాలేదు. రోనీ గేమర్ అంట, ఒకసారి కామెంట్ చేయండి. ఇట్స్ ఏ సెక్సువల్ అసాల్ట్ అని తమ్మాయి విశాలాక్షి కామెంట్ చేశారు. అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో కూడా లైంగికపరమైనటువంటి దాడులు చేసే ఆలోచనలు పెరుగుతున్నాయి కదా. మరి వీడు 10వ తరగతి బాలుడు, వాడు ఫోన్కి అడ్డు అదుపు లేకుండా వాడే ఒక ఫోన్ కొనుక్కున్నాడు అని వాని తల్లే చెప్పింది. వాని తల్లి డబ్బులు లేదు. అందులో క్రైమ్ సినిమాలే కాదు, మన వేలి టిప్ చేసే అంత దూరంలోనే సెల్ ఫోన్లో దౌర్భాగ్యమైన కంటెంట్ ఉంది, లైంగికపరమైన కంటెంట్ అందులో ఉంటుంది. మరి వాడు ఏ కంటెంట్ చూస్తూ ఉన్నాడో మనం ఇంతకుముందు కూడా చూసాం. 60 సంవత్సరాల ముసలుడు 3 సంవత్సరాల వయసున్న బాలికపై కూడా లైంగిక దాడికి పాల్పడిన దుర్మార్గమైన ఘటన చూసాం. మరి వీడు 10 ఏళ్ల బాలుడు, వీడి బ్రెయిన్ నిండా నేరాలే. అక్కడ 11-12 ఏళ్ల బాలిక ఉంది, వీడి ఫోన్లో దరిద్రమైన కంటెంట్ చూస్తూ ఉన్నాడు. ఆ బాలిక ఒంటరిగా ఉంది. వీడు రాసుకున్న లెటర్లో డబ్బుల కోసం ఒక ఇంటిని బ్రేక్ చేసి డబ్బులు దోచుకెళ్ళిపోవాలని రాసుకున్నాడు. కానీ బయటకు వస్తున్న వివరాలేమో బ్యాట్ కోసం అని చెప్తున్నారు. ఆ బాలికనేమో 30 కత్తిపోట్లు పొడిచి చంపేశాడు. ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదే. మరి వాడు బ్యాట్ కోసమే అన్నదాన్ని నేనైతే నమ్మలేకపోతున్నాను. అఫ్కోర్స్ నా అభిప్రాయం తప్పు కావచ్చేమో రేపొద్దున, కానీ ప్రస్తుతానికి నేను ఎందుకో నమ్మలేకపోతున్నాను. వీడు పరమ కిరాతకుడు అయ్యుంటాడు, అంతకు ముందు కూడా ఎన్నో పరమ కిరాతకమైన నేరాలు చేసి ఉండుంటాడు అని నాకు అనిపిస్తోంది. అందుకే వాడు గోడ దూకొచ్చాడు.
ఒకవేళ నిజంగా బ్యాట్ కోసమే అనుకుందాం చెబుతుంది, బ్యాట్ దొంగతనం చేసుకెళ్ళిపోతున్నప్పుడు సహస్ర దొంగను అరవదు కదా బ్యాట్ కోసమే అయితే. ఎందుకంటే ఇంటికి వచ్చాడు, అంతకుముందు కేక్ తినిపించాడు, పక్కింటి పిల్లోడు, తెలిసిన పిల్లోడు, బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహజంగా మనకు తెలిసిన అబ్బాయే ఏదైనా బ్యాట్ తీసుకెళ్తుంటే ఏమని అడుగుతాం, బ్యాట్ తీసుకెళ్తున్నావో వద్దు అని అంటాం. దొంగను అరవం కదా, దొంగను అరవం కదా. సో వాడు బ్యాటే తీసుకుని వెళ్తుంటే మా తమ్ముడు ఏడుస్తాడు, బ్యాట్ తీసుకు వెళ్ళకు అని అమ్మాయి చెప్పుండి ఉండాలి. లేదు అని బ్యాట్నే తీసుకువెళ్తాను అని బ్యాట్ కోసం వీడేకంగా కత్తి తీసుకొచ్చి 20 కత్తిపోట్లు పొడి చేసే అంత ప్లాను చేసి ఉండు. అంటే బ్యాట్ కోసం కాదు, ఇంక ఏదో ఉంది అని నాకు అనిపిస్తోంది. సో ఎందుకంటే అన్న ఆ ఏజ్ కోరికలు ఎక్కువ, అవి ఎవరి మీదైనా అవ్వచ్చు. ఎస్, రోనీ గేమర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అన్న ఆ ఏజ్ కోరికలు ఎక్కువ, అవి ఎవరి మీదైనా అవ్వచ్చు అని ఎస్ కమెంట్ చేశారు. ఎందుకంటే ఆ ఏజ్లో వాడిలో ఏదో దౌర్భాగ్యమైన కోరికలు ఉన్నాయి, వాడి ఏజ్లో ఏదో దౌర్భాగ్యమైన కోరికలు ఉన్నాయి. అందుకే వాడు ఇంకేదో దుర్మార్గమైన ఉద్దేశంతో అక్కడికి వచ్చి ఆ బాలికను చంపి వెళ్ళిపోయాడు అనే డౌట్ వస్తుంది. మరి వీడి ఫ్రెండ్స్ ఇంకెవరున్నారు, వీడితో చాలా క్లోజ్గా తిరిగేటటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళలో కూడా అవే రకమైన ఆలోచనలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఒకసారి వీడి ఫ్రెండ్స్ ఎవరున్నారో, పేరెంట్స్ వీడి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వీడి ఫ్రెండ్గా ఉన్న మీ బిడ్డల్ని క్వశ్చన్ చేయండి, వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో ఒకసారి మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే వీడి ఆలోచనలో వీడి ఫ్రెండ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, లేదంటే రేపొద్దున ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడే అవకాశం ఉంటుందో. సో అందుకే ఆ లెటర్ చూసిన తర్వాత ఈ విషయాన్ని చెప్పాలనే వచ్చాను. అందులో ఎక్కడ బ్యాట్ అని లేదు, మనీ అని ఉంది. మరి బ్యాట్ అని చెప్తున్నారు, బ్యాట్ కోసమే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, బ్యాట్ తీస్తున్న సమయంలో దొంగ అని అరిచింది, ఆ అమ్మాయిని గెంటాను, కింద పడిపోయింది, కత్తి తీసుకుని పొడిచాను, ఆ తర్వాత చెప్పేస్తున్నామని 20 కత్తి పోట్లు పొడిచాను అన్నాడు. ఆ లెటర్లో బ్యాట్ అని లేకపోవడమే నాకు డౌట్స్ వస్తున్నాయి. కొన్ని కమెంట్స్ శివ కమెంట్ చేశారు, మనీ అని రాసుకుంది, ఇంకెవడైనా మనీ ఉన్నోళ్ళ ఇంట్లోనేమో. ఎస్, అదే డౌట్ వస్తుంది. ఆ లెటర్ బహుశా ఇంకెవరింటినో బ్రేక్ చేయడానికి రాసుకుని ఉంటాడు అనే అందరికీ డౌట్ వస్తుంది. మీలో చాలా మందికి అవే డౌట్స్ వస్తాయి కదా. ఎస్, నాకు కూడా అవే డౌట్స్ వచ్చాయి. అందుకే నేను మీతో షేర్ చేసుకుందామని ఈ బులెటిన్ తీసుకున్నాను. నాకు వచ్చిన డౌటే మీకు కూడా వచ్చిందా, లేదంటే నేను పొరపాటు పడ్డానని నాకు అనుమానం వచ్చింది. అందుకే మీ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందామని ఈ బులెటిన్ నేను తీసుకున్నాను, ఈ బులెటిన్ మీకు అందిస్తున్నాను. వాడిని చంపేయండి జీ లక్ష్మి కమెంట్ చేశారు. చాలా ఎక్కువ మంది కూడా ఎస్, నాకు వచ్చిన డౌటే చాలా ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్న వాళ్ళకు కూడా వస్తుంది, మనీ అని రాసుకొని ఇంకెవరి ఇంట్లోనైనా దోచేయడానికి వెళ్ళుంటాడేమో. అవునండి, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. జై శివ కమెంట్ చేశారు, తర్వాత జై కమెంట్ చేశారు, వాడికి శిక్ష తక్కువ పడాలి అని బ్యాట్ డ్రామా చేస్తున్నారు. కరెక్ట్, అవును, నాకు అదే డౌట్ వస్తుంది. జైకి అదే డౌట్ వచ్చింది. జై ఏమని రాశారంటే వాడికి శిక్ష తక్కువ పడాలని బ్యాట్ అని డ్రామా చేస్తున్నారేమో అని. ఎస్, వాడి వెనక్కి ఇంకెవరైనా ఉండుంటారు. నువ్వు దొరికిపోతే బ్యాట్ అని డ్రామా ఆడు, నువ్వు మైనరు కాబట్టి నువ్వు అదే డ్రామా మీద ఉంటే ఒక త్వరగానే మైనార్టీ తీరిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? మరి వీడి వెనక ఇంకెవరైనా ఉండుంటారేమో. లోతైన దర్యాప్తు జరగాలి అన్నదే మా కోరిక, చాలా మంది ప్రజల కోరిక. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది ప్రజల కోరిక ఏంటి అంటే వీడిని ఆ ఒక్క మైనర్ కానీ ఆ 14 ఏళ్ల బాలుడు కానీ చూడొద్దు, దాని చుట్టూ ఒక విస్తృతమైనటువంటి దర్యాప్తు జరగాలి. ఎందుకంటే వీడు ఏదో చీట్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. వాడు రాసుకున్నటువంటి లెటర్ కానీ అందులో బ్యాటన్ లేకపోవడం, 2 వాడి తల్లే వాడిని అనుమానించండి, ఏరా నువ్వు చేసేవేరా అని. ఒకవేళ నిజం చూడండి, నేను మొన్న వెళ్ళినప్పుడు పక్కిళ్ళు అంటే మిగతా పక్కింటి వాళ్ళకి కోపం వచ్చింది. ఇంకా బయట ఎలా అంటారు పక్కింటి వాళ్ళని, అఫ్కోర్స్ తర్వాత ఇప్పుడు పక్కింటి వాడు అయ్యాడు. కానీ ఏ తల్లి అయినా ఒకవేళ ఆ కొడుకు మీద అనుమానం పడితే మా కొడుకు మీద ఎలా అనుమానం పడతారో అని తల్లికి కోపం వస్తుంది. అంటే మనం చేయనప్పుడు మనల్ని ఎవరైనా అంటే సహజంగా కోపం వస్తూ ఉంటుంది. కానీ తల్లికి కోపం కాదు, డౌటే వచ్చింది వాడిపైన, ఎలా నువ్వు చేసేవారని 2 రోజులు అడిగింది కొడుకుని. అంటే వాడెంత నేరస్తుడో చూడండి. బహుశా తల్లి గట్టిగా అడిగితే తల్లిని కూడా చంపేస్తాడు ఇలాంటి దుర్మార్గుడు. మరి ఆ తల్లికి తండ్రికి కూడా తెలుసా, లేకపోతే ఆ తల్లికి తండ్రికి కూడా తెలుసా? చాలా డౌట్స్ వస్తున్నాయి. మీకేం డౌట్స్ వస్తున్నాయి ఒక్కసారి షేర్ చేసుకుందాం. ఎందుకంటే ఇలాంటి నేరాలు భవిష్యత్తులో ఎప్పుడైనా జరిగిన, మొన్న గండికోట నేరానికి సంబంధించి ఏంటో ఇంకా తెలియలేదు. బహుశా ఇక్కడ కూడా కొన్ని అనుమానాలు, అంటే వాడు అక్కడ టచ్ ఆడుతున్నాడు అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పబట్టి నేరం బయటకు వచ్చింది, లేకపోతే ఎక్కడా కూడా బయటకు రాలేదు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండటానికి
కొన్ని అనుమానాస్పదంగా కనిపిస్తున్నటువంటి కదలికలను గుర్తించడానికి ఇవి జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వ్యక్తం చేసే డౌట్లు కొన్నిసార్లు సంబంధం లేని వాళ్ళని కూడా మనం అనుమానించాల్సి వస్తుంది. తప్పదు, మరి సమాజం అలా ఉంది కదా, అంతే కదా. రేపొద్దున ఏదైనా ఎక్కడైనా జరిగినప్పుడు